మొన్న ఎవరో ఒక ఆయన అండి, నాకు తెలిసిన ఆయనండి దాదాపుగా 50 లక్షలండి వాళ్ళ ఇల్లు 50 లక్షలండి. దాన్ని 5 లక్షలకి అమ్మేశాడండి. 5 లక్షలకి. ఏమైంది బ్రదర్ అని అడుగుతుంటే చెప్పలా. మొదట్లో అడిగా, ఏంది 50 లక్షలు ఇల్లు 5 లక్షలకి ఎందుకు అమ్మారంటే, అన్న మా ఇంట్లో దెయ్యం తిరుగుతుందన్న అంటున్నాడు. దెయ్యం తిరుగుతుందా? నువ్వేమైనా చూసావా అన్న. అబ్బే మనకేం కనపడదు కదన్నా అన్నాడు. మరి కనపడినప్పుడు నీకెవరు చెప్పారంటే, ఏం లేదన్నా, నెల రోజుల నుంచి రాత్రిపూట పిల్లోడు ఏడుతున్న సౌండ్ వస్తుందన్న అంటున్నాడు. ఏ సౌండ్ అట? పిల్లవాడు ఏడుస్తాడు కదా, పిల్లోడు కుయ్యి కుయ్యి అని ఏడుస్తాడు కదా. అర్ధరాత్రి 1 గంట అయితేనట మేడ మీద ఒక మూలలో పిల్లవాడు ఏడుతున్న సౌండ్ వస్తుందట. ఆ ఇంట్లో ఏ ఇంట్లో ఏమన్నా పిల్లలు ఉన్నారా అంటే అసలు అటొక 10 ఇల్లులు ఇటొక 10 ఇల్లులు ఏమీ లేవు. ఆ పొలంలో ఈయనొక్కటే ఇల్లు. ఈయనకి కంగారు పట్టేసుకుందండి. ఇక అమ్మో దెయ్యం అయినా పడుతుంది. అప్పుడప్పుడు పట్టీల శబ్దాలు కూడా వస్తున్నాయట. పట్టీలు అంటే తెలుసు కదా, యాంకిల్స్, మీకు పాదాలకు వేసుకుంటారు కదా నా చెల్లెళ్ళ అక్కలు. గజ్జెలు, వెరీ గుడ్ అన్న. గజ్జెల సౌండ్ వస్తుందట. ఇంకో పక్కనేమో ఏడుపులు వినపడుతున్నాయంట. ఈ రెండు జరుగుతున్నాయంట. అక్కడ దెయ్యం ఉందనే అర్థం అంట. అందుకని అమ్మేశాడట. నాకు అనిపించింది, చదువుకున్నావా బ్రదర్ అన్న, నేను ఏమన్నా చదివావా ఏలుముద్రైనా అని అడిగా. అబ్బే లేదన్న, పీజీ చేశానన్న. ఎందుకు పీజీ? ఎల్కేజీ చదివినా అర్థమైంది కదరా నాయనా, దీనికి పీజీ ఎందుకు? ఏడుపు సౌండ్ వస్తుంది అన్నావే, అది దెయ్యం కాదు నాయన ఏడిసేది. పక్షుల్లో పిల్లల్లాగా ఏడిసే పక్షులు కొన్ని ఉంటాయి. మీకు ఇప్పుడు పక్షిని చూపిస్తా, బాగా తెలిసిన పక్షి. అది ఎలా ఏడుతుందో ఒకసారి చూడండి. నాన్న ప్యారెట్ లైక్ బేబీ క్రయింగ్ అని ఉంటుంది ఒకటి చూడు, ఒకసారి ప్లే చేయి వాట ఏంటి. ఇప్పుడు మీకు అందరికీ బాగా తెలిసిందండి, అది బాగా తెలిసింది. అదిగోండి నాన్న, మొత్తం ప్లే చేయనండి, నాది అసలు అవసరం లేదులే. అదిగోండి ఏం కనపడుతుందండి మీకు? ఏంటది? చిలక. తెలుసు కదా మనకి, ప్యారెట్, చిలక. వాల్యూమ్ పెట్టండి. చిలక. ఒకసారి పాజ్లో పెట్టండి. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి. అందరు మూసుకోవాలి ప్లీజ్, దిస్ ఈజ్ మై కైండ్లీ రిక్వెస్ట్. అందరు ఒకసారి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ప్లే చేయనా? ఎలా ఉంది? వనకట్ల గుండెలు. ఒకవేళ ఇప్పుడు తెర మీద చూపించాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అదే చిలక వచ్చి ఇక్కడ కుయ్యి అని ఏడిసింది అనుకోండి అర్ధరాత్రి, మీకు కూడా ఏమనుకుంటారు? అమ్మో ఎరిగెరకి ఏం పట్టింది? ఎరిగెరకి యక్షిణీ దెయ్యం పట్టింది. పక్షులండి, మనకి తెలియని కోతలు ఎన్నో కలవు. మనకు తెలియని పక్షుల కిలకిల రావాలు ఎన్నో కలవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సౌండ్. కొన్ని పక్షులు మనిషికి తెలుసు కాబట్టి కాకి ఎలా అనిద్దంటే ఒక క్లారిటీ ఉంది మనకి, కోకిల గురించి ఒక క్లారిటీ ఉంది మనకి. చిలుక చాలా తెలివిగల పక్షి అండి, అది సామాన్యమైంది కాదండి. చిలక మనిషి తర్వాత, మానవుడి తర్వాత మాటలాడగలిగిన శక్తి అంతో ఇంతో కొద్దిగా చిలక్కే ఉంది. హలో, హాయ్ 14 మాటలు మాట్లాడగలుగుతాట ఒక చిలక. మొత్తం మనం కనుక నేర్పించి ట్రైనింగ్ ఇవ్వగలిగితే 14 మాటలు మాట్లాడిద్ది. గుడ్ మార్నింగ్ చెప్పిద్ది, హలో చెప్పిద్ది, హాయ్ చెప్పిద్ది. ఎందుకంటే ప్రపంచంలో మనిషి నాలుక తర్వాత మందపాటి నాలుక దేనికైనా ఉందంటే చిలక. అందుకనే చిలక చిన్నపిల్లవాడు ఏడ్చినట్టు ఏడ్చి ఏడవగలిగిద్ది, దానికి శక్తి ఉంది. అంటే ఇప్పుడు అయ్యగారి మేడ మీద వాలింది ఏందన్నమాట? ఏంది? శాకినీ కాదు, చిలక. అది తెలియలేదు అయ్యగారికి. మరి ఇప్పుడు గజ్జల సౌండ్ అన్నారు కదా, అదొక ఇన్సెక్ట్ ఉంటుందండి. ఒకసారి అది కూడా చూపించినాను యాంకిల్ అని. ఇంకొక వీడియో ఉంది కదా, అదొకటే ప్లే చేసేసి సరిపోద్ది. ఇది కూడా మీకు కంటికి కనపడదులేండి, చిన్న వీడియో హడావుడిగా వేసేసాను నేను. అది కూడా ఎలా ఉంది? చిన్న పురుగండి అది. ఇప్పుడు కూడా కళ్ళు మూసుకోండి, ఒకసారి ఇమాజినేషన్. మెట్లు దిగుతుంది అనుకోండి, కాసేపు ఊహల్లోకి వెళ్ళండి. అదే మెట్లు, ఇంకోటి మెట్టు దిగుతుంది. ఎలా ఉంది? ఏది? పురుగండి అది, పురుగు. అన్న జోకేస్తున్నాడు, వీడి దరిద్రానికి 2 ఒకేసారి వచ్చినట్టు ఉన్నాయి అక్కడని. అలాగా ఈరోజు మరణించిన తర్వాత ఏం జరిగిద్దంటే, ఇదిగో ఇలాంటి తెలియక మనిషి పెట్టకథలు అల్లాడు. ఆ పురుగుని కనిపెడతాం చేతకాక ఏదో దెయ్యం అనేసాడు. ఆ చిలక అట్లా కూసిద్దని తెలియక పిల్ల దెయ్యం అంటది. ఏ దెయ్యం అంట?
పిల్లదయ్యం ఉయ్యాల్లో ఊగుతూ ఉంటుందంటే ఈడేమైనా పాడు పడుతుంటాడేమో పోయి మనకు తెలియదు. పిల్లదయ్యం ఉయ్యాల్లో ఊగటమేంది? అది అని ఎవరు చెప్పాడు మీ అందరికీ? అబద్ధాలు, కల్పితాలు నమ్మకండి వట్టి పిట్ట కథలు. బైబిల్ మాత్రమే చెప్పింది మరణించిన తర్వాత మనిషికి జరగబోయే ఆ రహస్యాలు. ఒక మనిషి ఈ భూలోకంలో మరణించి ఎక్కడికి వెళ్తాడో, ఏమవుతాడో, ఈ సమస్త వివరణ మీకు బైబిల్లో మాత్రమే దొరికిద్ది. వాటి గురించి డాక్టర్ ప్రసన్న బాబు గారు మాత్రమే చెప్పగలుగుతారు.